తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకి లో టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రోజు సంబంధించి చాలా జిల్లాల్లో చూసుకుంటే సింగిల్ డిజిట్లు నమోదవుతున్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఏ జిల్లాల్లో అత్యధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? మనకి ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణలో మీరన్నట్టుగా చాలా చోట్ల ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు, అలాగే సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా చూసాము. ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ ఈ ప్రాంతంలోనూ, అలాగే పశ్చిమ తెలంగాణలో ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, అలాగే మన సెంట్రల్ తెలంగాణలో కూడా ఈసారి ఇటు వరంగల్, హన్మకొండ, జనగాము, సిద్దిపేట ఈ ప్రాంతంలో మనకి ముఖ్యంగా కోల్డ్ వేవ్ పరిస్థితులు అనేవి కొనసాగాయి. సో మనకి ఈ సీజన్లో ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ఆదిలాబాదు, కొమరంభీం, అలాగే మెదక్, సంగారెడ్డి, మన సిటీలోని ఈ శివారు ప్రాంతాలైనటువంటి ఇటు పటాన్చెరు, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతంలో చాలా రోజులు మనకు సింగిల్ డిజిట్ టెంపరేచర్లు, అలాగే కోల్డ్ వేవ్ పరిస్థితులు కొనసాగాయి. అయితే ఈ నిన్నటి నుంచి కొంచెం విండ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. మళ్ళీ కొంచెం తేమ ఎక్కువగా ప్రవేశిస్తుంటే అవకాశం ఉన్నందున ఈ ఒక్కరోజుకే మనం కోల్డ్ వేవ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపటి నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు కొద్దిగా 1 or 2 degrees మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సార్ అంటే చలి తీవ్రత ఇంత పెరగటానికి కారణం ఏంటనుకుంటున్నారు? మనకి ముఖ్యంగా చలి తీవ్రత పెరగడానికి అసలు ఈ శీతాకాలంలో ఏంటంటే మనకి తేమ తక్కువగా ఉంటుంది. దానికి తోడు రాత్రిపూట క్లౌడింగ్ ఉండదు. మనకి పగటిపూట వచ్చే మ్యాక్సిమం టెంపరేచర్ కూడా మనం భూమికి సూర్యుడి నుంచి యాక్చువల్గా దూరంగా ఉండే కాలం ఇది. సో పగటిపూట వచ్చే మ్యాక్సిమం టెంపరేచర్ వేడిమి కూడా తక్కువ ఉంటుంది. నైట్ ఏమిటంటే మనకి ఈ పగటిపూట వచ్చిన ఉష్ణోగ్రతని ఎర్త్ మళ్ళీ రీరేడియేట్ చేసేస్తుంది, మళ్ళీ స్కైలోకి రీరేడియేట్ అవుతుంది. అయితే మామూలు కాలాల్లో ఏమవుతుందంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి తేమ, క్లౌడ్స్ వల్ల ఈ పగటిపూట వచ్చిన ఉష్ణోగ్రత పూర్తిగా వదిలివేయకుండా పట్టి ఉంచడం జరుగుతుంది, ఈ తేమను, క్లౌడ్స్ను. ప్రస్తుతం మనకి తేమ చాలా తక్కువ ఉంటుంది, అలాగే క్లౌడ్స్ ఉండవు. క్లౌడ్స్ ఉండటం వల్ల ఈ రేడియేటివ్ కూలింగ్ అంటాం ఇది. ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల మామూలుగా చల్లబడుతుంది. దీనికి తోడు మనకి ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శీతల గాలులు అనేవి మొదటగా మనకి ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈసారి మరింత లోపలికి ప్రవేశించి మనకి పశ్చిమ తెలంగాణ, అలాగే సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల వరకు కూడా ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన చలిగాలులు ప్రవేశించడము, ఈ రేడియేటివ్ కూలింగ్, ఈ రెండు ఒకేసారి జరగడం వల్ల ప్రక్రియలు మనకి బాగా లాస్ట్ ఇయర్ కంటే గత 5-6 సంవత్సరాల కంటే కూడా ఈసారి మనకి లోయెస్ట్ టెంపరేచర్స్ వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ చలి తీవ్రత పెరగడంతో. దీంతో పాటుగా లాస్ట్ 2-3 yearsతో పోల్చుకుంటే ఈసారి మరింత చలి తీవ్రత పెరిగిందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు, TV9 హైదరాబాద్.